గత జన్మలో రాజా భరతుడు. వాట్? అన్నాడు జస్వంతరావు పెద్దగా. యా, రాజా భరతుడే గత జన్మలో. మీరు గనక మీ నాడీ గ్రంథాన్ని నమ్మితే. కాసేపు రాజా, జస్వంతరావు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. ఆ తర్వాత క్లైవే మళ్ళీ అన్నాడు, ఇది చాలా ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్. పైగా మీ ఇండియన్ సెంటిమెంట్లకి ఇది బాగా దగ్గరవుతుంది. మన ప్లాన్స్కి బాగా పనికి వస్తుంది కూడా. రాజా గత జన్మలో భరతుడు. అలా చెబుతున్నది మీ నాడీ శాస్త్రం. అంటే ఈ భరత ఖండానికి ఇప్పుడింక రాజానే వారసుడన్నమాట. మీ దేశంలో వారసత్వానికి ఉన్నంత ప్రాముఖ్యం ఇంక దేనికి లేదు కదా. నువ్వు భరతుడికి వారసుడివి కాదు, నువ్వే భరతుడివి. నాడీ గ్రంథంలో ఏమని రాసి ఉందో తెలుసా? ఇతడు భరతుడి అంశతో జన్మించినవాడు. కాదు కాదు, ఇతడే భరతుడు అని. మీ ఋషులు నేను భరతుడి అంశతో పుట్టినవాడివని చెప్పి మరుక్షణంలోనే సవరించుకుని ఇతడు భరతుడి అంశతో పుట్టినవాడు కాదు, ఇతడే సాక్షాత్తు భరతుడని తేల్చారు. దట్ ఈస్ ఫెంటాస్టిక్ నో? మౌనంగా వింటున్నాడు రాజా. అతనికి అనిపిస్తోంది, ఈ క్లైవ్ ఇంటర్నేషనల్ క్రూక్. ఇతను చెబుతున్నది నిజమేనా? నాడీ గ్రంథాలే అసలు నిజమా కాదా అన్న ప్రశ్న ఒకటి ఉంటే, అందులోనూ ఈ క్లైవ్ చెప్పేది అసలు నిజమో కాదో అసలే తెలియదు. టైం ఉన్నప్పుడు దాన్ని గురించి తీరిగ్గా కూపి లాగుతాడు తను. కానీ ప్రస్తుతానికి మాత్రం జస్ట్ ప్లే ఎలాంగ్. ఎలా ఆడిస్తే అలా ఆడాలి. కనీసం ఆడుతున్నట్లు నటించాలి. అదే తన స్ట్రాటజీ. తప్పదు, క్లైవ్ అన్నాడు. వారసత్వానికి గులాములు కావడం అనేది మీ జాతిలో ఉన్న గొప్ప అవలక్షణం. ఇది మరీ ముఖ్యంగా పాలిటిక్స్లో కనపడుతుంది. ఓ తండ్రి కనుక మినిస్టర్ అయితే అతని కొడుకు ఎమ్మెల్యే కాక తప్పదు. పవర్లోకి వచ్చాక తన అబ్బాయి, తన అమ్మాయి, తన భార్య, తన తల్లి, తన అల్లుడు, ఇలా తన వాళ్ళందరూ పవర్లోకి ఎక్కకపోతే పెద్దవాళ్ళకి తోచదు. మా దేశాల్లో ఒకడికి ఓటు వేశామంటే వాడొక్కడే ఎన్నికాయి పవర్లోకి వస్తాడు. మీ దేశంలో అలా కాదు. మీరు ఒక్కడికి ఓటు వేస్తే అనధికారికంగా అతని కుటుంబం అంతా కూడా పవర్లోకి వచ్చేస్తుంది. మీరు ఒకడిని కుర్చీలో కూర్చోబెడితే ఆ ఇంట్లో ఆడంగులతో సహా అందరూ నిర్లజ్జగా అదే కుర్చీలో ఇరుక్కుని కూర్చుని మీ మీద అధికారం చెలాయిస్తారు. దాన్ని మీరు నిస్సిగ్గుగా భరిస్తారు కూడా. ఓ అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడనుకో, అతను 2 టర్మ్స్ కంటే ఎక్కువసార్లు ఆ పదవిలో ఉండడానికి వీల్లేదు. కానీ మీ ఇండియన్స్లో ఒకడు పదవికి ఎక్కడం అంటే ఇంక దాన్ని చచ్చేదాకా వదలడు. పదవిలో ఉన్న ఒకడు చస్తే తక్షణం అతని ప్లేస్లోకి అతని భార్యనో కొడుకునో తెచ్చేస్తారు మీరు. తరతరాల బానిసత్వం నరాల్లో జీర్ణించుకుపోయింది మీకు. కరెక్టే అన్నాడు జస్వంతరావు. ఈ లెక్కన ఇంకో 1-2 తరాలు గడిచేటప్పటికీ అప్పటి రాజకీయాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న వాళ్ళ తాలూకు వారసులో బంధువులో అయి ఉంటారు. మామూలు ప్రజలకి ఇంక రాజకీయాల్లోకి వచ్చే ఆస్కారం ఉండదు అన్నాడు. సంతోషం లేకుండా నవ్వాడు రాజా. డాక్టరేట్ కోసం రీసెర్చ్ చేసే వాళ్ళుంటారే, వాళ్ళు అర్థం పర్థం లేని సబ్జెక్టుల మీద రీసెర్చ్ చేయడానికి బదులు వాళ్ళల్లో ఏ ఒక్కడైనా స్వతంత్ర భారత రాజకీయాల్లో వారసత్వపు కంపు మినిస్టర్ల కొడుకుల్లో ఎంతమంది వారసత్వపు హక్కుతో మినిస్టర్లు అవుతున్నారు అన్న విషయాన్ని విశ్లేషిస్తే చాలా మంచి రీసెర్చ్ సబ్జెక్ట్ అవుతుంది అన్నాడు. అవునన్నట్లు తల పంకించాడు జస్వంతరావు. టాలెంట్ ఉన్న చోట మినహాయింపులు తప్పవు. ఒక రాజకీయ నాయకుడికి బంధువైనంత మాత్రాన రాజకీయాల్లోకి రాకుండా బహిష్కరించాలనడం సబబు కాదు. కానీ ప్రతి వాళ్ళు అదే వాదనని అడ్డం పెట్టుకుని పదవులకి ఎగబడ్డం మాత్రం పెద్ద క్రైమే. ఆ మాట మీ దేశంలో ఎంతమందికి అర్థమవుతుంది అని వాచ్ చూసుకున్నాడు క్లైవ్. ఓకే, నేను వస్తా. ఇంకా ఈ భరతఖండాన్ని మీ భరతుడికి అప్పగించే ప్రయత్నంలో నేను ఉండాలి అంటూ చటుక్కున లేచి నిలబడ్డాడు. జస్వంతరావుకి రాజాకి మెకానికల్గా షేక్ హ్యాండ్ ఇచ్చి చకచకా నడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గేటు దాకా వెళ్ళి వెనక్కి తిరిగి చూశాడు క్లైవ్. రాజా దగ్గర అయేషా నిలబడి ఏదో చెబుతోంది. ఆమె నిలబడ్డ భంగిమ వల్లో మరెందువల్లో గాని ఆమెలో రాజా పట్ల ఉన్న కృతజ్ఞత భావం కనపడుతోంది. అప్రయత్నంగానే క్లైవ్ ఎడమ చెయ్యి అతని కాలర్ మీదికి పోయింది. విషపు పురుగులాంటి అతి సన్నని చిరునవ్వు అతని పెదిమల మీద మెరిసింది. కాకతాళీయంగా కాళ్ల జర్రి నా కాలర్ మీద కనపడినంత మాత్రాన నువ్వు నా మీద చెయ్యెత్తడానికి కారణమేమిటో అర్థం చేసుకోలేనంతటి మూర్ఖుణ్ణి అనుకుంటున్నావా రాజా? నా మీద చెయ్యెత్తడం అంటే ఆ చేత్తోనే
నీ మరణ శాసనం నువ్వే రాసుకున్నట్లవుతుంది, గుర్తుపెట్టుకో అని మనసులోనే అనుకుని చరచరా వెళ్ళిపోయాడు. మీ రుణం ఎలా తీర్చుకోనో మరీ పెద్ద పెద్ద మాటల్లో చెబితే అవి సినిమా డైలాగుల్లా వినపడతాయేమో అంది ఆయేషా. ఆమె కళ్ళు ఆర్ద్రతతో మెరుస్తున్నాయి. చిన్నగా నవ్వాడు రాజా. నాదేముంది, అంతా దేవుడి దయ. కానీ దేవుడు మీ రూపంలో వచ్చి నన్ను రక్షించాడు. మీ ఇష్టం, అలాగే అనుకోండి. ఇవాళ రాత్రి మనిద్దరం కలిసి డిన్నర్ ఎందుకు తీసుకోకూడదు అంది అయేషా. జస్వంతరావు అయేషా వైపు, రాజా వైపు చాలా ప్రసన్నంగా చూస్తున్నాడు. జస్వంతరావుకి తెలుసు, అయేషా తండ్రి ఒక లుచ్చా కావచ్చు. ఈ అయేషాకి తను అందగత్తెననే అహంకారం కాస్త ఎక్కువ మోతాదులోనే ఉండవచ్చును కూడా. కానీ మొత్తానికి అయేషా మంచి పిల్లే. సద్గుణరావుది చాలా ఉత్తమ వంశం. కొన్ని తరాల క్రితం వాళ్ళు రాజా విక్రమదేవరావు ఫ్యామిలీతో సమాన స్థాయిలో బతికిన వాళ్లే. రాజా అందగాడు, అయేషా అందగత్తే. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే చిలక గోరింకల్లా ఉంటారు నిజంగా. కానీ ఈ క్లైవ్ చెప్పిన నాడి జాతకం, దాని ప్రకారం రాజా మీనాక్షిని పెళ్లాడే అవకాశాలు ఉండడం, అదంతా నిజం కాకపోతే ఎంత బావుండు. నిజం కాకపోవడానికి బిల్డింగ్ క్లాజ్ ఒకటి రాజా జాతకంలోనే ఉందని చెబుతున్నారుగా. మీనాక్షికి రాజాకి పెళ్లి కావడానికి అనేకమైన అడ్డంకులు ఉండొచ్చని. ఆ అడ్డంకి అయేషానే ఎందుకు కాకూడదు? అయేషా తనకు చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్ల. రాజాకి మంచి జోడి, రాణి కాదగ్గ అర్హతలు ఉన్న అమ్మాయి. వాళ్ళిద్దరినీ కలపడానికి తన మంత్రాంగం ఉపయోగపడాలి. ఏదో ఒక ఎత్తు వేయాలి తను. రాజా, అయేషా విన్నింగ్ కాంబినేషన్. లెటస్ సి. నవ్వుకుని ఆ పడుచు జంట మధ్యన తను ఉండడం భావ్యం కాదని భావించి పక్కకి వెళ్ళిపోయాడు. అయేషా అంటోంది, మనిద్దరం మూన్ లైట్లో ప్రైవేట్ డిన్నర్ తీసుకుంటే బాగుంటుంది. వాట్ డు యు సే? వెరీ ప్రైవసీ డిన్నర్. నేను ఏ క్షణంలో ఎక్కడ ఉంటానో నాకే తెలియదు అన్నాడు రాజా ముక్తసరిగా. రాత్రికి మాత్రం ఇక్కడే ఈ ప్యాలెస్లోనే ఉంటారు. తప్పదు, భీమ్సేన్ వస్తున్నాడు. అతను మన కోసం రాత్రికి ఏమేం స్పెషల్స్ చేయగలడో కనుక్కుందాం అని భీమ్సేన్ అని పిలిచింది. దగ్గరికి వచ్చాడు భీమ్సేన్. అయేషా భీమ్సేన్తో ఏమీ అనడానికి అవకాశం ఇవ్వకుండా టాపిక్ మార్చేస్తూ తనే అన్నాడు రాజా. భీమ్సేన్, నీకు లక్నో పప్పు చేయడం వచ్చా? తక్షణం భీమ్సేన్ ముఖం వికసించింది. ఆనందంగా నవ్వాడు అతను. మీరు గత కాలంలో లక్నోలోని హకీం బందా మహాదీ మర్హోమ్ ఇంట్లో చేసే పప్పు గురించి చెప్తున్నారా ఏం అన్నాడు సంబరంగా. ఆహా, అక్షరాల ఆయన గారి ఇంట్లో చేసే వంటకాల గురించే చెబుతున్నా అన్నాడు రాజా. అయేషా టెన్నిస్ ప్రేక్షకురాలిలా వాళ్ళిద్దరినీ తల తిప్పి మార్చి మార్చి చూస్తోంది. హకీం సాబ్ ఒక ఉస్తాద్కి విందు భోజనం పెట్టి శృంగభంగం చేశాడు. అదేనా మీ మనసులో ఉన్నది అన్నాడు భీమ్సేన్. అదే అన్నాడు రాజా. విందుకి వచ్చిన ఆ ఉస్తాద్ ప్రతిరోజు పొద్దున్నే 20 సేర్ల పాలు తాగేవాడు. ఆ తర్వాత 2.5 సేర్ల బాదం పిస్తా పప్పులు తినేవాడు. మధ్యాహ్నం సాయంత్రం కూడా 2.5 సేర్ల పిండితో రొట్టెలు చేయించుకు తినేవాడు. మళ్ళీ మధ్యలో ఒక పూర్తి మేకపోతుని స్వాహా చేసేవాడు. అతగాడి పరాభవం సంగతేనా మీ మనసులో ఉంది? అవునయ్యా, అవును అన్నాడు రాజా. ఈ రోజుల్లో కూడా ఆ ఉస్తాద్ లాంటి వాడెవరన్నా ఉన్నారా సార్? ఉన్నాడనుకోరాదు. తెలిసెన్, భైరవన్ అన్నాడు భీమ్సేన్ ఉత్సాహం పట్టలేక. మరింకేం, పరిగెత్తి వెళ్ళి పప్పు తయారు చేయి అన్నాడు రాజా మరింత ఉత్సాహపరుస్తూ. చెంగున గెంతి పాకశాల వైపు పరిగెత్తాడు భీమ్సేన్. ఉండు భీమ్సేన్, చెప్పడం మర్చిపోయా. నువ్వు చేసే పప్పులో ఇంకో దినుసు కూడా కలపాలి అని అతని వెనకే వెళ్ళబోయాడు రాజా. అతనికి అడ్డంగా నిలబడింది అయేషా. ఇలాంటి చమత్కారాలతో నన్ను మరిపించి మీరెళ్ళిపోతారు అంది సీరియస్గా. సరిగ్గా అదే క్షణంలో సామంత్ అక్కడికి వచ్చాడు. అతను పాపం చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నాడు. ఆ కన్ఫ్యూజన్ అంతా అతను బట్టలు వేసుకున్న పద్ధతిలోనే కనపడుతోంది. ఖరీదైన షర్టు వేసుకుని ఉన్నాడతను. దానిమీద బనీను వేసుకున్నాడు. కింద పైజమా ఉంది. కుడికాలికి నార్త్ స్టార్ షూ, ఎడంకాలికి హవాయి చెప్పు ఉంది. 2 పాదాలకి 2 రంగుల సాక్స్ ఉన్నాయి. నవ్వ ఆపుకుంటూ అడిగింది అయేషా.
వాట్ మిస్టర్ సామంత్, ఏదో గొప్ప కన్ఫ్యూజన్తో ఉన్నట్టున్నావు? నిజమే, చాలా గొప్ప కన్ఫ్యూజన్తో ఉన్నాను అన్నాడు సామంత్. ఏమిటది? అంది అయేషా కుతూహలంగా. జఫిమా ఏమే జూజు అసే అనడి అన్నాడు సామంత్ అయోమయంగా. అంటే ఏమిటి? అంది అయేషా. అదే నేను అడుగుతున్నది అన్నాడు సామంత్. అసలు ఈ మాటని ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు? అంది అయేషా. అలా అనే ఎర్రటి అక్షరాలతో మన బట్లర్ యంగ్ హస్బెండ్ గది గోడ మీద రాసి ఉంది అన్నాడు మళ్ళీ. జఫిమా ఏమే జూజు ఆసే ఆనాడి అన్నాడు సామంత్ అదేదో మలయాళ మంత్రాన్ని జపిస్తున్నట్లుగా. జఫిమా ఏమే జూజు ఆసే అనడి అంటే ఏమిటి? నిజంగానే ఇది చాలా చిత్రంగానే ఉందే అంది అయేషా. అదే నాకు అంతుపట్టలేదు. యంగ్ హస్బెండ్నే అడక్కపోయావా? అంది అయేషా. నాకు తెలీదు మేడం అన్నాడు చాప కిందకి నీరు వచ్చినట్లు అక్కడికి వచ్చేసిన బట్లర్ యంగ్ హస్బెండ్ అయోమయంగా. తన బుర్ర గోక్కోబోయి యంగ్ హస్బెండ్ బుర్రని గోకాడు సామంత్. అందరూ పెద్దగా నవ్వేశారు. ఇంకా అంతమందిలో ప్రైవేట్ టాక్స్ కుదరవని గ్రహించిన అయేషా మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అదే టైంలో పెద్దగా గాలి వీచి రాజా క్రాఫ్ చెదిరిపోయి జుట్టు మొహం మీద పడింది. తక్షణం డ్యూటీలోకి దిగిపోతూ తన కోటు జేబులోంచి ఓ దువ్వెన తీసి భక్తిగా రాజా తల దువ్వబోయాడు బట్లర్ యంగ్ హస్బెండ్. తక్షణం 2 అడుగులు వెనక్కి వేశాడు రాజా. నో అన్నాడు గట్టిగా. మళ్ళీ దానికే ఇంకాస్త ఫోర్స్ జోడిస్తూ నో, నెవర్, ఎవర్ అన్నాడు తర్జనితో యంగ్ హస్బెండ్ని బెదిరిస్తూ. సేవాభాగ్యం తప్పిపోయినందుకు నిరాశగా చూశాడు యంగ్ హస్బెండ్. తను రాజా దగ్గర కొలువులో చేరుతున్న సంగతి తన తల్లికి చెప్పాలని చాలా గట్టిగా అనిపిస్తోంది మీనాక్షికి. కానీ తన తల్లి వసుధ ఈ మధ్య అసలు ఈ లోకంలోని మనిషిలా ప్రవర్తించడం లేదు. ఎప్పుడూ మగత నిద్రలోనే ఉంటోంది ఆమె. మెలకువ వచ్చిందంటే చాలు జరిగిపోయిందేదో తలుచుకుని కుమిలిపోతున్నట్లు ఉంటోంది. డాక్టర్ లతా అలోక్ వాళ్ళ బంధువుల ఇంట్లో పెళ్ళి ఉందని వెళ్ళారు. అందుకని దేవుడికి దండం పెట్టుకుని మంచం మీద పడుకుని ఉన్న తల్లి పాదాలకి నమస్కరించి ప్యాలెస్కి బయలుదేరింది మీనాక్షి. ప్యాలెస్లో గనక తన ఉద్యోగం నిజంగానే సాగేటట్లు ఉంటే అప్పుడిక తల్లి సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఏమైనా చేయవలసి వస్తుంది తను. అలా అనుకుంటూ ఆమె ప్యాలెస్ని సమీపించి ఆటో దిగగానే ర్యాష్గా ఒక కారు వచ్చి పక్కనే ఆగింది. అప్పటికే ఒక తలుపు తెరిచి ఉంది దానికి. అందులో నుంచి బలిష్టమైన ఒక చెయ్యి వచ్చి మీనాక్షి నడుం చుట్టూ బిగిసింది. మరుక్షణం కారులోకి లాగేసుకోబడింది మీనాక్షి. కారు కదిలిపోయింది. క్షణంలో జరిగిపోయింది ఇదంతా. కారులో వెనుక సీట్లో ఒక ఫారినర్ ఉన్నాడు. ఎవరు నువ్వు? అంది మీనాక్షి కోపంగా. నా పేరు క్లైవ్ స్పెన్సర్ అన్నాడతను. ఆమె ఆ షాకులో నుంచి తేరుకునేలోగానే మెరుపు వేగంతో ఒక ప్లాస్టిక్ తాడు తీసి ఆమె చేతులు కట్టేశాడు క్లైవ్. స్కాచ్ టేప్ తీసి ఆమె నోటికి పట్టిలా అడ్డంగా అతికించేశాడు. ఆమె కళ్ళ మీద కాస్త కాటన్ పెట్టి దానిపైన ఒక గుడ్డ కట్టేశాడు. అతని అపారమైన బలం ముందు ఆమె పెనుగులాటకి అర్థం లేకుండా పోయింది. ఈ ఫారినర్ తననెందుకు కిడ్నాప్ చేస్తున్నాడో, ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో అర్థం కాలేదు మీనాక్షికి. అరవడానికి లేదు, కళ్ళు కనబడ్డం లేదు, చేతులు కట్టేసి ఉన్నాయి. ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడు తనని? ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏ ఆడపిల్లని కిడ్నాప్ చేసినా కూడా దానికి మొదటగా స్ఫురించే కారణం ఒక్కటే, ఆడదాని ఒళ్ళు. అందంగా ఉండడం, అబలగా ఉండడం, ఈ రెండు ప్రకృతి ఆడదానికి ఏర్పరిచిన బలహీనతలు. ఈ క్లైవ్ తనని ఏం చేస్తాడు? విలాసాల కోసం తీసుకెళ్తున్నాడా, లేక ఎవరికైనా అమ్మేస్తాడా? ఆ రెండూ కాక ఇంకేదైనా కారణం ఉందా? తను పెనుగులాడి లాభం లేదు. మరి ఇప్పుడు తనకి తక్షణ కర్తవ్యం ఏమిటి? మరుక్షణంలోనే ఆమెకి స్ఫురించింది. అలాంటి పరిస్థితుల్లో తను ఏం చేయాలో. వెంటనే కదలకుండా మెదలకుండా నిశ్చలంగా కూర్చుండిపోయింది మీనాక్షి. హఠాత్తుగా ఆమెలో వచ్చిన ఆ మార్పుని తక్షణం గమనించాడు క్లైవ్. గమనించి అదో రకంగా నవ్వాడు. దట్స్ మై గర్ల్. అల్లరి చేసే ప్రయత్నం మానేసి అలా బొద్దిగా కూర్చుంటే నీకే మంచిదని గ్రహించావన్నమాట. గుడ్ అన్నాడు. మాట్లాడలేదు మీనాక్షి. నువ్వు చాలా బాగుంటావని నీకు తెలుసా అన్నాడు క్లైవ్. తనకి వినబడనట్లు అలాగే ఉండిపోయింది మీనాక్షి. క్లైవ్ మాత్రం
ఏదేదో మాట్లాడుతూనే ఉన్నాడు. అతనేం వాగుతున్నా పట్టించుకోకుండా శిలా విగ్రహంలా ఉండిపోయింది మీనాక్షి. ఆమె పద్ధతి చూస్తుంటే సన్నటి భయం లాంటిది కలిగింది క్లైవ్కి. భయం కాదు, భయం లాంటిది. ఎందుకని అంటే అతనిలో ఓ ప్రత్యేకత ఉంది. అతను ఎదుటివాడి శారీరక బలానికి భయపడడు, హింసకి ఎప్పుడూ వెరవడు. అతనికి వైలెన్స్ ఏమాత్రం కొత్త కాదు. కానీ అతను జంకేది ఒక్క విషయానికే. ఎదుటి వాళ్ళు తమ బుద్ధి బలంతో తనని డామినేట్ చేస్తారేమో అన్న భయం ఉంది తనకి. కండబలం కంటే కూడా ఎదుటివారిలో ఉన్నదేమో అనిపించే మేధ అతనికి ఒక విధమైన అనీజీ ఫీలింగ్ని కలగజేస్తుంది. ఇప్పుడే మీనాక్షి మౌనవ్రతం పట్టినట్లు అస్సలు పెనుగులాడడం లేదు. కనీసం అసహ్యాన్ని కూడా ప్రదర్శించడం లేదు. డీప్ ట్రాన్స్లో ఉన్నట్లు కూర్చుని ఉంది తను. హే గర్ల్, వాట్ హ్యాపెన్ టు యూ అన్నాడు క్లైవ్ ఇబ్బందిగా. మౌనమే తన భాష అన్నట్లు కూర్చునే ఉంది. నిజానికి ఆ టైంలో ఆమె ఏం చేస్తున్నదో చెప్పినా కూడా క్లైవ్ నమ్మి ఉండేవాడు కాదు. 601, 2, 3, 4, 5, 6, 7, 660, 70, 90, 700, 701, 2, 3. ఒక్కొక్క 100 పూర్తయినప్పుడల్లా చేతివేళ్ల కనుపుల మీద గుర్తుపెట్టుకుంటుంది మీనాక్షి. సరిగ్గా 5 నిమిషాలు గడిచాక చటుక్కున స్ఫురించింది క్లైవ్కి. ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే, గాడ్, ఒంట్లు లెక్క పెడుతోంది. ఎందుకు? నో, ఇప్పుడు తను ఉన్న విపత్కర పరిస్థితిని తలుచుకుని గుండె బేజారైపోకుండా మనసుని మళ్లించుకోవడానికి కాదు, అతి తెలివి ప్రదర్శిస్తూ పర్ఫెక్ట్ రిథంతో సెకండ్లని లెక్క పెడుతోంది తను. అంటే ఆ విధంగా ప్రయాణం ఎంతసేపు సాగిందో ఉజ్జాయింపుగా లెక్క వేయవచ్చును. రోడ్డు మీది చప్పుళ్ళు, వాసనలు వగైరాలు గుర్తుపెట్టుకోవచ్చును. ఈ వివరాలన్నీ పోలీసులకు, రాజాకు చేరవేయగలిగితే వాళ్ళు మీనాక్షి కిడ్నాప్ అయిన తర్వాత ఆమెని ఏ దారిలో ఎంత దూరం తీసుకెళ్ళింది కనుక్కునే అవకాశం చాలానే ఉంటుంది, కాస్త బుర్ర ఉపయోగిస్తే. గుడ్ గాడ్, వెరీ స్మార్ట్ గర్ల్. బట్ ఈ చిట్ ఆఫ్ ఎ గర్ల్తో పోలిస్తే తను 1,00,000 రెట్లు స్మార్టర్ కదూ. సెకండ్లు లెక్క పెడుతున్నావా బేబీ? లెక్కపెట్టు. నువ్వు ఎంత కరెక్ట్గా లెక్క పెట్టినా కూడా ఆన్సర్ తప్పు వచ్చేటట్లు చేసే బాధ్యత నాది. దట్ ఈస్ ష్యూర్ అనుకున్నాడు క్లైవ్ నవ్వుకుంటూ. మనసులో లెక్క పెడుతూనే ఉంది మీనాక్షి. 3,000, 3,001, 2, 3, 3,100, 3,101, 3,200, 3,300, 3,301, 3,400, 3,500, 3,600 అలా లెక్క పెడుతూనే ఉంది మీనాక్షి. కాసేపటి తర్వాత సడన్గా క్రీచ్మని బ్రేకుల శబ్దం. కారు ఆగింది. వెంటనే 4-5 బూట్ల శబ్దం వినపడింది. కారులో నుంచి దింపారు మీనాక్షిని. జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి అన్నాడు క్లైవ్. మరుక్షణంలో కారు కదిలిపోయిన శబ్దం. మీనాక్షి గింజుకోవడం లేదు. ప్రతి చిన్న వివరాన్ని గుర్తుపెట్టుకుంటోంది. ఇక్కడంతా పచ్చిగడ్డి వాసన, పూల సౌరభం. ఇదొక తోట అయి ఉండొచ్చేమో. ఇంతలోనే మొరటుగా ఉన్న ఒక చెయ్యి మీనాక్షి భుజాన్ని పట్టుకుని లోపలికి లాక్కెళ్ళిపోయింది. స్టే హియర్, డోంట్ ట్రై ఎనీ ట్రిక్స్, నో మంకీ బిజినెస్, ఓకే అని హెచ్చరించింది క్రూడ్గా ఉన్న ఒక గొంతు. అతని నోట్లో నుంచి స్ట్రాంగ్ టొబాకో స్మెల్, పొగాకు వాసన. ఇవన్నీ గుర్తుపెట్టుకుంది మీనాక్షి. ఆ తర్వాత తలుపు గట్టిగా వేసిన శబ్దం, బోల్టు బిగుసుకుంటున్న శబ్దం. అప్పుడు గుండె లవిసిపోయేటట్లు రెపరెపలాడుతూ ఏదో వచ్చి మీనాక్షి వీపుని తాకింది. గుండె ఆగినంత పనైంది మీనాక్షికి. మళ్ళీ గదంతా రెపరెపరెప శబ్దం. ఏమిటది? అది మళ్ళీ వచ్చి మీనాక్షి భుజాన్ని తాకింది. ఒళ్ళంతా చెమట పట్టేసింది మీనాక్షికి. చేతులు స్లిప్పరీగా అయిపోయాయి. చేతులకి కట్టిన తాడు కొంచెం వదులైనట్లు అనిపించింది. ఒక చెయ్యి కదల్చకుండా ఉంచి రెండో చెయ్యి అటు ఇటు కదిలిస్తూ ఉంటే తాడు ముడి వదిలై ఒక చెయ్యి ఫ్రీ అయింది. తక్షణం ఆ చేత్తో కళ్ళకి కట్టి ఉన్న గుడ్డ లాగేసింది మీనాక్షి. మరుక్షణంలోనే ఆమె చూపులు తన భుజం మీద ఉన్న దానివైపు మళ్ళాయి. ఆమె భుజం మీద కూర్చుని ఉంది తెల్లటి పావురం ఒకటి. గుండెల మీద చెయ్యి వేసుకుని
గాఢంగా ఊపిరి పీల్చుకుంది మీనాక్షి. మరుక్షణంలోనే ఆమెకి అనిపించింది, ఈ పావురం ఇంత చనువుగా వచ్చి తన భుజం మీద కూర్చుందంటే ఇది పెంపుడు పావురమన్నా అయి ఉండాలి, లేదా మనుషుల మధ్య తిరగడానికి బాగా అలవాటు పడ్డ పావురమన్నా అయి ఉండాలి. లేకపోతే ఇంత చనువుగా, ఇంత నిర్భయంగా తన దగ్గరికి వచ్చేయదు. పావురం రెక్కలు రెపరెపలాడిస్తూ ఎగిరి ఒక్క క్షణం పాటు కిటికీలో కూర్చుని మళ్ళీ ఎగిరి వచ్చి మీనాక్షి పాదాల దగ్గర వాలింది. చటుక్కున స్ఫురించింది మీనాక్షికి. ప్రస్తుతం తను ఉన్న పరిస్థితిని ఈ పావురం ద్వారా బయటి ప్రపంచానికి గనక తెలియజేయగలిగితే ఏదో గుర్తొచ్చినట్టు తన భుజం వైపు చూసుకుంది మీనాక్షి. తన హ్యాండ్ బ్యాగ్ తన దగ్గరే ఉంది. వాళ్ళు లాగేసుకోలేదు. ఈ క్లైవ్కి తన సామర్థ్యం మీద తనకే బోలెడంత నమ్మకం ఉన్నట్లుగా ఉంది. వీళ్ళు తన విషయంలో చాలా అజాగ్రత్తగానే ఉన్నట్లు లెక్క. ఇది తన మంచికే. హ్యాండ్ బ్యాగ్ తీసి చూసింది. అందులో ఒక బాల్ పాయింట్ పెన్ను ఉంది. కానీ దానిలో రీఫిల్ అయిపోయింది. వేయిద్దాం అనుకుంటూనే మర్చిపోయింది తను. అందుకే ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవాలంటారు పెద్దలు. నిస్పృహగా బ్యాగ్లో చేయి పెట్టింది. వెంటనే ఆమె మొహంలోకి కళ వచ్చింది. బ్యాగ్లో ఐబ్రో పెన్సిల్ ఉంది. కానీ 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 మెసేజ్ రాయడానికి పేపర్ ఏది? ఎలాగా? ఇంకో విషయం స్ఫురించింది మీనాక్షికి. తన హ్యాండ్ బ్యాగ్లోనే తన సేవింగ్స్ బ్యాంక్ పాస్బుక్ ఉంది. తక్షణం పాస్బుక్ తీసింది మీనాక్షి. అందులో కొన్ని బ్లాంక్ పేజీలు చించింది. వాటి మీద ఐబ్రో పెన్సిల్తో రాయడం మొదలుపెట్టింది. నా పేరు మీనాక్షి. నన్ను క్లైవ్ స్పెన్సర్ అనేవాడు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లాడు. రాణిపూర్ ప్యాలెస్కి దగ్గరలో నన్ను కిడ్నాప్ చేసి కారులో 1 గంట సేపు, ఇది ముఖ్యంగా గమనించాలి, ప్రయాణం చేసి తీసుకెళ్ళి ఇక్కడ దింపారు. ఈ ప్లేస్ ఏమిటో నేను గుర్తుపట్టలేదు. కారులో వెళుతుంటే దారిలో ఆయుర్వేదం మందులు తయారు చేసే షాపులు, సెంట్లు, అత్తర్లు తయారు చేసే షాపులు వచ్చినట్లు అనిపించింది. పెద్ద బజార్లోంచి 2 సార్లు, దుర్గంధ భూయిష్టమైన లొకాలిటీలో నుంచి 2 సార్లు, కొత్తగా రోడ్లు వేస్తున్న ప్రాంతంలో 2 సార్లు ప్రయాణం చేసినట్లు అనిపించింది. ప్లీజ్ 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 సేవ్ మీ అలా రాసిన పేజీలని నీట్గా మడిచి జడకి ఉన్న రబ్బర్ బ్యాండ్ తీసి ఆ కాగితాలను ఆ రబ్బర్ బ్యాండ్తో పావురం కాలికి కట్టింది మీనాక్షి. ప్రియతమా, ఓ పావురమా, నన్ను రక్షించు అంది మృదువుగా దాని వీపు నిమిరి. ఆలోచిస్తున్నట్లు అక్కడే 4-5 సార్లు పచార్లు చేసి ఆ తర్వాత ఒక్కసారిగా ఎగిరి రివ్వున కిటికీలో నుంచి బయటకు వెళ్ళిపోయింది పావురం.